హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డైలీ వ్లాగ్ అయితే తీద్దామని నేనైతే మాత్రం ఫిక్స్ అయ్యాను. నైటే ఫిక్స్ అయ్యాను, కానీ ఆ డైలీ వ్లాగ్ అయితే తీయలేకపోయాను. అంతా అయితే మాత్రం కొంచెం పని అయితే హడావుడైపోయింది. అందువల్ల ఏంటంటే డైలీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకైతే మాత్రం కొంచెం అయితే తీసాను. ఉదయాన్నే లేసి వాన పడుతుందని చెప్పాను కదా, అందుకని ఈరోజు కల్లాపు అయితే చల్లలేదు. ఒట్టి నీళ్ళు అయితే చల్లేసి ముగ్గు అయితే వేసేసాను. అంట్లన్నీ అయితే షింక్ అయితే పెట్టేసుకున్నాను. అన్నం కూరలకి అయితే మాత్రం అన్నం అయితే బియ్యం కడిగి పెట్టేశాను. కూర అయితే మాత్రం దోసకాయ పచ్చడి తాలింపు చేద్దామని చెప్పేసి అయితే దోసకాయ పచ్చడికి అయితే ఏం చేసుకుంటున్నాను. టమాటాలు ఏమి అయితే మాత్రం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకైతే మొన్న బీట్రూట్ ఓ రోజు చేశాను కదా, 1 వీక్ బ్యాక్ ఏమో. ఇంకా 2 గడ్డలు అయితే బీట్రూట్ ఉన్నాయి. కవర్లో వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కొంచెం కూడా వరటినైతే వట్టిపోలేదు. అయితే మాత్రం ఇంట్లో అయితే మాత్రం కొంచెం పని అయితే మాత్రం నేను వీడియో తీస్తా పని చేశాను అనుకోండి, చాలా టైం అయిపోయింది. బస్సు వచ్చేసింది. బొడ్డోడు స్కూల్కి అయితే అందించలేను. అందుకని చెప్పేసి అయితే మాత్రం వీడియో అక్కడికైతే ఆఫ్ చేసేసాను. నేనకైతే వీడియో తీయడానికి అంత టైం అయితే కుదరలేదు. లేస్తారు కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు అయితే మాత్రం. తెల్లారింది. అందువల్ల ఏంటంటే వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకైతే బర్రెల దగ్గరికి వచ్చేసాను. బర్రెలు నీళ్ళకైతే తిప్పుదామని ఏంటంటే ఫ్రై అచ్చమే చేసేసాను. అంట్లు తోమేసి ఇంకా మజ్జిగ ఎన్ని జీడికి పెట్టేసుకుని నన్ను అంతేను పచ్చని నూరాలు మళ్ళీ వెళ్ళేసి బర్రెల దగ్గర నుంచి. అందువల్ల ఏంటంటే ఇంకా బర్రెల దగ్గర రొటీన్ చూపిద్దామని చెప్పేసి అయితే మాత్రం బర్రెల దగ్గరకు వచ్చి వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. బర్రెలను అయితే నీళ్లు తాపుతాను. ఇంకా పాలు తీసేది అది కూడా వీడియో అయితే తీయలేదు. బర్రెలు నీళ్ళు తాపి నేను ఒక బర్రె దగ్గర పాలు తీసుకున్నాను. రోజు అత్తమ్మ అయితే పాలు తీస్తుంది. నిన్న అసలు ఏం జరిగిందంటే అత్తమ్మ పాలు తీసుకుని నిన్న నాకు పని అయిపోయింది. అందుకని చెప్పేసి దాని దగ్గర కూడా నేనే తీసుకొని వచ్చేసాను. ఈరోజు ఏంటంటే నేనే తీసుకుంటానని చెప్పేసి అత్తమ్మ వెళ్ళకుండా ఉంది. సరే అని చెప్పేసి ఒక బర్రె దగ్గర అయితే పాలు తీసుకొని వచ్చి బుడ్డోడికి స్నానం అయి చేయొచ్చు వాడిని రెడీ చేసేసి పచ్చడి నూరేసుకొని అవునైతే మాత్రం మళ్ళీ వాడిని అయితే బస్సు ఎక్కించేసి వచ్చాను. బస్సు ఎక్కించేటప్పుడు ముందు కొంచెం టైం ఉంది కదా అని చెప్పి బర్రె దగ్గర పాలకని కూర్చున్నాను. ఇంకో సగం పాలు తీసేసరికి బస్సు హార్న్ కొట్టేసింది. ఇంకేం చేస్తామండి, ఆ పాలను అయితే మాత్రం మా అత్తమ్మ అక్కడ కూర్చొని నేను తీస్తానులే పో అని వదిలిపెట్టుకోండి. మా వారు ఉంటే మా వారు వదిలి పెడతారులే అని చెప్పేసి నేనైతే కొంచెం అయితే అలా ఉన్నాను. కానీ ఆయన అయితే రేకులెక్కి మునక్కాయలకు వస్తున్నారు. ఇంకా ఏం దిగి వస్తారని చెప్పేసి నేనైతే ఇంక బర్రె దగ్గర నుంచి అయితే లేసి వచ్చాను. ఇంకా అత్తమ్మ అయితే మిగిలిన పాలు అయితే అత్తమ్మ తీసుకొని వచ్చేసింది. అయితే ఈ రోజు అయితే మాత్రం ఇంకా చెప్పాను కదా, ఇంకా అమ్ముతున్న మంచిర్యాన్ని కూడా ఎత్తుకెళ్ళేసి ఒకేసారి మంచిలు అయితే మాత్రం ఎత్తుకొని వచ్చేసాను. ఇంకా ఒక్కో రోజు ఏంటంటే ఇంతే చాలా అంటే చాలా హడావిడి అయిపోద్ది. ఏదో అనుకుంటాం ఏదో జరిగిద్దని చెప్పేసి అలా ఉంటుంది పరిస్థితి అయితే మాత్రం. ఇంకేంటో అండి, అసలు ఏం వీడియోస్ పెట్టాలి, వీడియోస్ తీయాలి ఏంటి అనేది అయితే అస్సలు అర్థం కావట్లేదు. వీడియోస్ తీయాలంటే ఏందో కొంచెం కష్టంగా ఉంది పెట్టాలన్నా కానీ. కొంచెం వీడియోస్ అంటేనే ఏంటంటే అంత లేజీగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకనో కానీ. అందుకే ఈ మధ్య డైలీ వ్లాగ్స్ అయితే పెట్టలేకపోతున్నాను. వీడియో అయినా ఏంది ఏ రోజు ఆ రోజు తీసి అయితే మాత్రం కరెక్ట్గా అయితే పెట్టలేకపోతున్నాను. ఏంటంటే ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. చాలా అయితే చాలా లేజీగా ఉంది ఎందుకనో కానీ అలాగే అనిపిస్తుంది. అయితే మాత్రం కొంచెం వానలో పడతా ఒకరోజు ఏంటంటే వాన పడిద్ది, ఒకరోజు ఎండ కాస్తుంది. కాసేపు అదిగో అనేసరికి చినుకులు పడతాయి. వాతావరణం అయితే సడన్గా అలా అయితే మార్పులు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. నేను బర్రెల దగ్గరికి వెళ్ళేసరికి పేడ ఎంత అయిపోయింది. ఇంకా అత్తమ్మ అయితే ఏంటంటే బకెట్తో నీళ్ళు ఎత్తుకెళ్ళి అయితే మాత్రం బర్రెలను అయితే ఒళ్ళు అయితే కడిగేస్తూ ఉంది. నేనైతే చెప్పాను కదా తౌడు ఎత్తుకెళ్ళి బర్రెల నీళ్ళకైతే ఇప్పేస్తున్నాను. బర్రెలే అంతే. నేను వెళ్ళేసరికి ఓ బర్రెని అయితే ఒళ్ళు అయితే నీళ్లు మూసి అక్కడికైతే కడిగేసింది. ఇంకా అయితే మాత్రం మిగిలిన 2 అయితే మాత్రం తొట్టి దగ్గర తోలేసి నేనైతే ఒళ్ళు కడిగేసి ఇంకొక దాని దగ్గర చెప్పాను ఇందాక, ఒక దాని దగ్గర అయితే పాలు అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకైతే మాత్రం ఇదైతే మాత్రం ఈరోజు మస్తు ఖుషి వస్తుంది. కొంచెం దగ్గరికి అయితే పోకుండా చిన్నగా అలా అయితే మాత్రం బర్రెల దగ్గర పని అయితే అయిపోయింది. ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో పని అంతా కూడా మళ్ళీ అయితే చేసేసుకున్నాను. ఈరోజు వీడియో ఇదేనండి. వ్లాగ్ అయితే ఎక్కువ లేదు, చాలా షార్ట్ వ్లాగ్ ఈరోజు అయితే. మరి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే. బాయ్ బాయ్.